భారత సైనిక చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఈ యుద్ధంలో భారత సైన్యం చైనాను గడగడలాడించింది. ఈ చారిత్రక ఘట్టంలో భారత సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల పాత్ర ఎంతో విశేషమైనది. 1962 పరాజయం తర్వాత భారత్ బలహీనపడిందని భావించిన చైనాకు 1967 సెప్టెంబర్లో సిక్కిం సరిహద్దుల్లోని నాథూ లా వద్ద భారత సైన్యం గట్టి బుద్ధి చెప్పింది. ఈ భీకర పోరాటంలో సుమారు 348 మంది చైనా సైనికులు హతమవ్వగా భారత్ 88 మంది వీర జవాన్లను కోల్పోయింది. సరిహద్దుల్లో తుపాకులు గర్జిస్తున్న వేళ దేశం లోపల స్వయం సేవకులు అప్రమత్త సైనికుల్లా మారి సైన్యానికి అండగా నిలిచారు. సిక్కిం వంటి కఠినమైన కొండ ప్రాంతాల్లో యుద్ధం చేయడం సవాలుతో కూడుకున్న పని. ఆ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న స్వయం సేవకులు సైన్యానికి అవసరమైన సహాయక సామాగ్రిని చేరవేయడంలో కీలక పాత్ర పోషించారు. మందుగుండు సామాగ్రి, ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను ఎత్తైన ప్రాంతాలకు చేరవేయడంలో జవాన్లతో భుజం కలిపారు. సైన్యం పూర్తిగా యుద్ధంపైనే దృష్టి పెట్టేలా వెనక వరుసలో స్వయం సేవకులు ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. యుద్ధంలో గాయపడిన సైనికులను గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్లోని మిలిటరీ ఆసుపత్రులకు తరలించినప్పుడు స్వయం సేవకులు తక్షణమే స్పందించారు. వందలాది మంది స్వయం సేవకులు ఆసుపత్రుల వద్ద బారులు తీరి రక్తదానం చేశారు. రక్తం నిల్వలు తక్కువగా ఉన్న సమయంలో వీరి చొరవ ఎంతోమంది జవాన్ల ప్రాణాలను కాపాడింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లకు అవసరమైన సేవలు అందించడంలో ముందున్నారు. యుద్ధ సమయంలో దేశం లోపల అల్లర్లు లేదా విద్రోహ చర్యలు జరగకుండా స్వయం సేవకులు రాత్రింబవళ్లు పహారా కాచారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే స్వయం సేవకులు స్థానిక నిఘా వలె పనిచేస్తూ శత్రువుల కదలికల గురించి, అనుమానిత వ్యక్తుల గురించి సైన్యానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. దీనివల్ల శత్రువుల చొరబాటు ప్రయత్నాలు విఫలమయ్యాయి. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలతో ఇళ్లను ఖాళీ చేసి వెళ్లకుండా స్వయం సేవకులు వారిలో ధైర్యాన్ని నింపారు. దేశం మన వెనక ఉంది, సైన్యం మనల్ని రక్షిస్తుంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. జవాన్ల కుటుంబాలకు అవసరమైన సామాజిక నైతిక మద్దతును అందించారు. 1967 నాథూలా యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, అది దేశ ప్రజల ఐక్యతకు నిదర్శనం. రక్షణ దళాలు సరిహద్దుల్లో శత్రువును ఎదుర్కోగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు దేశం లోపల క్రమశిక్షణతో కూడిన పౌర సైన్యంగా మారి సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నిస్వార్థ సేవ భారత సైనిక విజయానికి పరోక్షంగా ఎంతో బలాన్నిచ్చింది.